పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యములో మనం చూస్తే అక్కడ ఇలాగ రాయబడుతూ ఉంది. అక్కడ ఏమనుంది అంటే, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను దేవునికి ప్రియులైనటువంటి వారు మీరు అన్నాడు. ఇప్పుడు దేవుని సేవకులమైన మనము పరిశుద్ధులకు తగినట్లుగా, ప్రియులైనటువంటి వారికి తగినట్లుగా మనల్ని దేవుడు ఏం చేశాడు అంటే ఏర్పాటు చేసుకున్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మీరు చదివితే, జగత్తుకు పునాది వేయబడక ముందే, ఎప్పుడంట జగత్తుకి పునాది వేయబడక ముందే దేవుని పిల్లలుగా మనం ఉండాలని, దైవుని యొక్క సేవ చేయాలని, సువార్థికులుగా, ఉపదేశకులుగా, కాపరులుగా, అపోస్తులుగా దేవుని పనిని మనం కొనసాగించి మరి మన యొక్క విశ్వాస యాత్రను ముగించాలని ముందుగానే దేవుడు జగత్తుకు పునాది వేయబడినప్పుడే మనందరినీ ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని చేత మనము ఏర్పాటు చేయబడినటువంటి వారమే. దేవుడు మనల్ని పిలిచాడు, ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేశాడు. మరి తగిన కాలములో ఆయన బలిష్టమైనటువంటి రెక్కల కింద దైవ సంబంధమైన ఆశీర్వాదాన్ని, దీవెనను మనం పొందుకోవడానికి కొరకే ప్రభు ఏం చేస్తూ వచ్చాడు అంటే నియమించాడు మనల్ని. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యములో మనం చూస్తే ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు, మనల్ని ఎన్నుకున్నటువంటి దేవుడు, మనల్ని పిలిచినటువంటి దేవుడు, ఆయన మనల్ని ఏర్పరుచుకున్నాడు అని దేవుని వాక్యములో మనం గమనించగలం. యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనాన్ని, ఏర్పరచుకొనలేదు కానీ నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. దేవుడు మనలను ఏర్పాటు చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఆయనకు ఉంది. ఓ ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఆయనకు ఉంది. ఓ ప్రత్యేకమైనటువంటి తలంపు మన జీవితాల పట్ల, దైవజనులమైన నీ పట్ల, నా పట్ల దేవుడు ఓ ప్రత్యేకమైన ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యములు అంటున్నాడు, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు కానీ నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఎందుకొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే మనము ఫలించాలి, మన ఫలములు కూడా నిలిచి ఉండాలి. మనం ఫలించాలి, రెండవదిగా మన ఫలాలు కూడా ఏమై ఉండాలి, నిలిచి ఉండాలి అని దేవుని యొక్క అభిలాష. మరొక మాట చూపిస్తాను. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4, రక్తం ఇచ్చి రక్షించి కన్నవాడు కూడా ఆయనే గనుక దానినే దేవుడు ఏమన్నాడంటే ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అన్నాడు. ఇప్పుడు సంఘములో నుండి ఆయనకు ప్రియులైనటువంటి వారిని, సంఘములో నుండి తల్లి గర్భములో పడకముందే కొందరిని ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి పిలుపును, ప్రత్యక్షతను బట్టి, దర్శనమును బట్టి కొంతమందిని సంఘములో నుండి ప్రత్యేకించాడు దేవుడు. ఇప్పుడు ప్రత్యేకించబడినటువంటి వారికి దేవుడు సంఘ క్షేమాభివృద్ధికరంగా ఉండడానికి, క్రీస్తు ప్రభువారి యొక్క శరీరము క్షేమాభివృద్ధిగా ఉండడానికి కొందరినేమో అపోస్తులుగా నియమించాడు, కొందరినేమో కాపరులుగా నియమించాడు, కొంతమందినేమో సువార్థికులుగా నియమించాడు, కొంతమందినేమో మరి ఉపదేశకులుగా నియమించాడు అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో చాలా స్పష్టంగా ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు ఇప్పుడు మనకు అర్థమైంది, మనము మనుషులు పిలిస్తే రాలేదు, మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మన పిలిచిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరి ద్వారా పిలిచాడు అంటే ఒక దైవజనుడి ద్వారా ఆయన మనల్ని ఆహ్వానించాడు, దేవుని సేవలో నిలబెట్టాడు, దేవుని పనిలో మనల్ని వాడుకుంటూ ఉన్నాడు. డైరెక్ట్గా వచ్చి దేవుణ్ణి నిన్నేమి దర్శించి రా అని ఏం పిలవడు. ఒక దైవజనుని పాత్రగా, మధ్యవర్తిగా, దేవునికి నీకుడు మధ్యవర్తిగా ఓ సేవకుడిని దేవుడు నిలబెట్టి ఆ దైవజనుని ద్వారా దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఆయన సేవలోకి పిలిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఏర్పాటు చేయబడినటువంటి మనం కొన్నిసార్లు మనకు వస్తున్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి, వ్యతిరేకమైనటువంటి కొన్ని అనుభవాలను బట్టి మనం అనుకుంటాం, పిలిస్తే పిలిచాడు కానీ పెద్ద దీవెన లేదే, పిలిస్తే పిలిచాడు కానీ ఏర్పాటు చేసుకున్నాడు కానీ అంత డెవలప్మెంట్ మనం చూడలేకపోతున్నామే, పిలిస్తే పిలిచాడు కానీ ఏర్పాటు చేశాడు కానీ మా వ్యక్తిగత దైనందిన జీవితాల్లో, ఆధ్యాత్మిక జీవితంలో, సేవా విషయంలో ఏర్పాటు చేయబడినటువంటి అనుభవం నిశ్చయముగా నాకుంటే మరి అంత
ఆశీర్వాదాలు ఏంటంటే అంత దీవెన లేదంటని కొన్నిసార్లు మనం కృంగిపోతూ ఉంటాం. అయితే దేవుని వాక్యంలో చక్కని మాట మీకు చూపించడానికి ఆశిస్తున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో చక్కని మాట అంటాడు. అక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఏమంటాడంటే, ఆయన తన సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని ఏర్పాటు చేసుకున్న వాడు ఎవరు అంటే, తిమోతి పత్రికలో చెప్పినట్లుగా పౌలు గారు తిమోతితో, తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో చెప్తూ అంటాడు, మనము నమ్మదగిన వారము. ఆయన ఎవరంట? నమ్మదగిన దేవుడు. మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు ఎవరు అంటే, నిన్ను పిలిచిన దేవుడు ఎవరు అంటే, నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు ఎవరు అంటే, నిన్ను నియమించిన దేవుడు ఎవరు అంటే, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అని దేవుని వాక్యములో మనం గమనించగలం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే దేవుని వాక్యములో మనం చూస్తున్నప్పుడు యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం చదివితే, అక్కడ దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి కొరకు దేవుడు తన కార్యములను జరిగిస్తాడు అని రాయబడింది. ఎవరు ఏర్పాటు చేసుకున్న వారి కొరకంట? మనకు మనం ఏర్పాటు చేసుకొని వస్తే పెద్ద ఆశీర్వాదం చూడలేం. మనకు మనంగా మరి ఇప్పుడు నేను నా తల్లి గర్భములో నేను పడకముందే, పిల్లలు లేనప్పుడే 2 సంవత్సరాలు ఓ దైవజనుడు మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఒక 7 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నా తల్లి గర్భంలో నేను పడ్డాను. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మినా నమ్మకపోయినా నా అనుభవ సాక్ష్యాన్ని చెప్తున్నాను. కొంతమందికి ఇట్లాంటి నమ్మరు కదా. నమ్మకపోయినా నాకేం పర్వాలేదు. నా అనుభవ సాక్ష్యాన్ని మా తల్లిదండ్రులు వాళ్ళు చెప్పిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ దైవజనుడి వృద్ధాప్యంలో మరలా తిరిగి ఆ దైవజనుడికి పరిచర్య చేయడానికి ప్రభు అల్పుడైన నాకు కృపనిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళు అడిగిన మాట ఏంటి అంటే, కుమారుడు కావాలి అని నువ్వు అడుగుతున్నావు, ఖచ్చితంగా కుమారుని నీకు దేవుడిస్తాడు, కుమారుడు కొరకే ప్రార్థన చేస్తాం. అయితే ఆ కుమారుని ఇచ్చినప్పుడు కుమారుని దేవుని సేవకు నీవు అర్పిస్తారా అని అడిగారు మా అమ్మగారిని. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు పిల్లలు లేక గొడ్రాలు అనిపించుకుంటుంది కనుక అప్పుడు వాళ్ళు సరదాగా ఏమనేసారంటే, మగ పిల్లడు పుట్టనే అట్లాగే సేవకి ఇస్తామన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. పుడితే ఇచ్చేస్తామని అన్నారు. పుడితే ఇచ్చేస్తామన్న తర్వాత ఇంతోడై పెరుగుతూ ఉంటే దేవునికి స్తోత్రం, దైవిక క్రమాన్ని బట్టి ఆత్మీయ జీవితాన్ని చిన్ననాటి నుండి కాపాడుకుంటూ భద్రపరుచుకుంటూ వచ్చిన విధానాన్ని బట్టి కొద్దిగా వయసు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే, ఒక్కగానొక్కడైతే వాడిని తీసుకెళ్లి సేవకు అప్పు చెబితే వాళ్ళ ఆలోచన పెద్దగా తెలియదు, చదువు లేని వాళ్ళు కనుక వాళ్ళు ఏమనుకున్నారంటే, పాస్టర్లు అంటే సంచి పట్టుకొని ఆ ఊరెంబడ తిరగటమే కదా, అట్లాంటి పని నా కొడుకు ఎందుకు వచ్చిన బాధ, వద్దులే అని చెప్పి వాళ్ళు ఆటంకపరిచి మరి 10th తర్వాత ITI చదివించడం, అక్కడి నుంచి ఒక 7 సంవత్సరాలు మరి నేను జాబ్ చేయటం, తర్వాత దైవ దర్శనాన్ని బట్టి దేవుని పిలుపును బట్టి దైవజనులు చార్లెస్ ఫిన్నెయ్ గారి నాయకత్వంలో దేవుని సేవలోకి రావడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 1996వ సంవత్సరం ఫిబ్రవరి 12వ తారీఖున దైవజనుల ద్వారా రక్షించబడి అక్కడ నుండి మరి కొంతకాలం 10-12 సంవత్సరాలు దేవుని పరిచర్యలో, ఇప్పుడు మాకున్న కల్వరి శివర్ మినిస్ట్రీలో ఉన్న ప్రతి బ్రాంచ్ సంఘములో అప్పుడు నాకన్నా సీనియర్ పాస్టర్ గారు కాలేబ్ గారు ఆయన నేను కలిసి అన్ని స్థలాల్లో ఒక్కొక్క ఆదివారం పరిచర్య చేస్తూ వచ్చి ఆ తర్వాత ఒక సంఘానికి కాపరిగా దైవజనుల ద్వారా దేవుని ఆత్మ ప్రేరేపణ వల్ల దైవ దర్శనము వలన ఓ స్థలములో నన్ను నియమించారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక నేను పుట్టక ముందే దేవుడు నా కొరకైనటువంటి ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. ఇక్కడ కూర్చున్నటువంటి కొంతమంది నేను అన్నాను 8వ తరగతికి వచ్చిన తర్వాత మీరు అర్పిస్తే నాకెట్ట కుదిరిద్ది, కుదరదా, నేను అసలు కుదిరే పని కాదు, ఒరే నువ్వు సేవకుడు రా, ఫలానా ఆయన ప్రార్థన చేశాడు అందుకని నువ్వు పుట్టావురా కాబట్టి నిన్ను సేవకే అర్పిస్తామంటే 8వ తరగతిలో నేను ఒప్పుకోలేదు, కుదిరే పని కాదు అన్న. ఆ తర్వాత ఒక భయంకరమైన రోగాన్ని నాకు పెట్టాడు. నమ్మండి నమ్మకపోండి, నెల 15 రోజులు మంచం నేతను వేసాను నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నెల 15 రోజులు మంచములో తన్నుకులాడి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఓ దైవజనుడు ద్వారా ప్రవచనము ద్వారా అద్భుతంగా ప్రభువు నాతో మాట్లాడి ఆయనే నన్ను నేను దేవునికి సమర్పించుకునేటట్లుగా నా దేవుడు నాతో మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత 8వ తరగతిలో నన్ను నేను దేవునికి సమర్పించుకున్నాను. నా పట్ల ఏది జరిగినా ఇక నీ ఇష్టమేనా ఆయన అంటే, వీళ్ళేమో 10th క్లాస్ అయిపోగానే తీసుకెళ్ళి ఉద్యోగం చేయాలి ఒక్కగానొక్కడు అని అట్లాగన్నారు. అయితే నేను చేశాను కానీ పెద్దగా దానిలో కలిసి వచ్చింది ఏమి లేదు.
ప్రాణాపాయ స్థితిలో నుండి నేను తప్పించబడ్డాను. దేవునికి మహిమ కలుగును గాక. దరిదాపు 20 అడుగుల ఎత్తులో చైన్ బ్లాక్లు లారీలు అవి లేపుతా ఉంటారు కదా పైకి, ఆ చైన్ బ్లాక్ కింద పని చేస్తా ఉన్నాను, చైన్ నేను లాగుతా ఉన్నాను. 20 అడుగుల ఎత్తులో నుంచి అది తెగి పడిపోతుంటే ఎవరో ఒక ఆయన అంటున్నాడు, పక్క తప్పుకో అంటున్నాడు. ఎవడు లేడు, నేనని ఇంకొక అన్నయ్య ఉంది ముందెదురు. పక్క తప్పుకో అంటున్నాడు. పక్క తప్పుకుంటే ఏమన్నా నువ్వు నన్ను ఏమైనా పిలిచావంటే, నేను పిల్లలు తమ్ముడు లాగు, నువ్వు పైన బొరుగుంద లాగా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అటు 2 సార్లు వినపడింది. 3వసారి వినపడంగానే అన్న కొద్దిగిలే ఎందుకో అనుమానంగా ఉంది అన్నాను. ఆయన అట్లేసాడు, నేను అట్లేసాను. దేవునికి స్తోత్రం. 20 అడుగుల ఎత్తు నుండి దరిదాపుగా మరి 1 టన్ను బరువు లేపుతున్నటువంటి చైన్ బ్లాక్ అక్కడ నుండి చైన్ తెగిపోయి ఊడి పడిపోయింది. స్పాట్లో చచ్చిపోయి నేను. దేవునికి మహిమ కలుగును గాక. తల్లిదండ్రులు సమర్పించే కానీ పరిపూర్ణమైన సమర్పణ లేదు. వాళ్ళ మాటకి తల వంచి వాళ్ళు పంపిస్తేనే నేను ట్రైనింగ్కి వెళ్తా, వాళ్ళు వెళ్ళమంటేనే సేవకి వెళ్తా. నేను సమర్పించుకున్నాను కానీ వాళ్ళని బాధ పెట్టి నేను ఏ పని చేయలేనని అట్లా వ్యతిరేకించి అట్లాగే వాళ్ళకి తలకాయ వంచారు. దేవునికి తల వంచలేకపోయాను. నా అనుభవాన్ని చెప్తున్నాను. నా దేవునికి నేను లోబడలేదు కనుక, రే నువ్వు ఏర్పాటు చేయబడిన వాడురా, నేను తల్లి గర్భంలో పడకముందే నేను ఎన్నుకున్నానని పరిశుద్ధుడైనటువంటి దేవుడు నాతో మాట్లాడి ఆ భయంకరమైన ప్రాణాపాయ స్థితిలో నుంచి, అద్భుతం ఏందో చెప్పానా, పక్కనున్న అన్నమేని చెయ్యినబడి చెయ్యిరిగిపోయింది కానీ నాకెక్కడొక్క చిన్న గాయం కూడా తగలలేదు. అందరేమో నా పేరు ఆనందరావులే, ఆనందరావు చనిపోయాడు అందరూ వచ్చేసారు, అన్ని ప్లాంట్లోళ్ళు. అక్కడికి వస్తే నేను నిలబడి చూస్తా ఉన్నా. ఏం బాబు నీకేం కాలేదా అన్నాడు మా ఇన్ఛార్జి. అంటే ఆచార్య గారని బ్రాహ్మిన్స్ ఆయన. ఏం కాలేదా అంటే నేను నవ్వాను. నవ్వంగానే ఆయన అంటున్నాడు, నువ్వు నమ్మిన దేవుడు గొప్పోడురా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నమ్మిన దేవుడు గొప్పోడురా. అందుకని ఓరే బాబా 20 అడుగుల ఎత్తు నుంచి పడితే స్పాట్లో చచ్చిపోయావు అనుకుని సైరన్ వేసాము. ఫ్యాక్టరీ మొత్తం ఆపేసి అందరూ పరిగెత్తుకొని వస్తే నీ ఎదురున్న వాడికి దెబ్బ తగిలింది కానీ నీకేం దెబ్బ తగల్లా. ఎట్లా తగిలింది? దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు సేవ కొరకై మరి దేవుడు నన్ను అనాది కాలంలోనే ప్రతిష్ఠించుకున్నాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కనుక దేవుని సేవలోకి నేను రావడానికి వాస్తవానికి నేను ఇప్పటికీ చెప్తున్నాను, నేను అర్హుణ్ణి కాదు. దేవుని సేవ చేయడానికి ఏ విధమైన అర్హత నా జీవితంలో నేను మోకరించిన ప్రతి క్షణం నేను అనుకునే మాట ఏంటంటే, నేను క్వాలిఫై పర్సన్ కాదయ్యా, నేను అర్హుణ్ణి కాదు నీ సేవ చేయడానికి. నేను నీ పాద సేవలో నిలబడి 4 మాటలు చెప్పడానికి నేను యోగ్యుడిని కాదు ప్రభువా. కానీ అనోగ్యుడనైన నన్ను, అర్హత లేనటువంటి నన్ను నా తల్లి గర్భములో ముందే నీవు నన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక దేవుడు ఏర్పరచుకున్నాడు కనుక నేను ఒకవేళ పరిగెత్తి దైవ దర్శనాన్ని దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా నా దేవుడు జుట్టు పట్టుకొని లాకొచ్చి మరలా తిరిగి తన సేవను చేయించుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని నేనేం చెప్పగలనంటే, ఏర్పాటు చేసుకున్న ప్రతి వ్యక్తిగత జీవితంలో, ప్రతి దైవజనుడి జీవితంలో, ప్రతి సువార్తికుని జీవితంలో ప్రభువు తన కార్యాన్ని, ఏదో ఒక కార్యాన్ని ప్రభువు ఖచ్చితంగా ఏదో ఒక కార్యము ద్వారా వారిని దైవ ప్రణాళికలోకి ప్రభువు నడిపిస్తాడు. నాకు బాగా సుపరిచితుడైనటువంటి దైవజనులు మరి వేరే పట్టణములో నుండి మరి ఓ పట్టణానికి దైవజనుండి దేవుడు వెళ్ళమన్నాడు. ఇప్పుడు దైవజనుండి దేవుడు వెళ్ళమని చెప్పిన తర్వాత చిన్ననాటి నుండి సేవ చేయాలని ఆసక్తి, ఆశ, తపన, దేవుని చిత్తములో దేవుని ప్రణాళికలో ఏర్పాటు చేసుకుని ఎన్నుకున్నటువంటి ఆ తలంపుడు ఉద్దేశం కలిగినటువంటి వాడై వేరో ప్రాంతము నుండి ఓ ప్రాంతానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దైవజనుడి పేరు చివరిలో చెప్తాను, జాగ్రత్తగానండి. దైవజనుడు ఇక్కడికి వచ్చిన తర్వాత భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఓ సంవత్సరంలో ట్రైనింగ్ చేశారు, ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి బలమైనటువంటి సేవను చేయడానికి కొరకై, కొన్ని ఆత్మల కొరకై ప్రయాసపడుతూ నేను నా కల్లారా చూసిన సంగతి చెప్తున్నాను. నా కల్లారా చూసినటువంటి సంగతి 20 రూపాయలు, ఒక 50 రూపాయలు ఉంటాయి ఆయన చెప్పులకి వేసుకున్నటువంటి చెప్పుల ఖరీదు. ఈ రోజుకి రెస్ట్ లేకుండా కాలినడకనే, ఎవరిని ఆశ్రయించకుండా, మాకైతే వాహనాలు దేవుడిచ్చాడు, మరి దైవజనుడికి అలాంటి పరిస్థితులు లేవు కనుక ఈ రోజుకి కాలినడకన కొన్ని కిలోమీటర్లైన నడిచెళ్ళి సేవ చేయగలిగినటువంటి ధైర్యాన్ని దేవుడిచ్చాడు దైవజనుడికి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒంటరిగా వచ్చాడు, వివాహం చేసుకున్నాడు. వాళ్ళిచ్చింది లేదు, వీళ్ళిచ్చింది ఏమి లేదు. ఎవరు ఏమిచ్చినా ఈగిపోయినా ఆయన దర్శనం ఒకటే, దేవుడు నన్ను పలానా ప్రాంతానికి వెళ్ళమన్నాడు, నేను ఈ ప్రాంతానికి వచ్చాను. ఆయన నన్ను ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా నేను ఫలించాలి, నా ఫలములు నిలిచి ఉండాలని దైవజనుడు ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒక 2-3 ప్రారంభం చేయబడిన పరిచర్య ఈరోజు వేల మందితో ఈ పరిచర్యను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చడమే కాక
12-13 మంది సేవకులను ఆయనకి ఇచ్చాడు. మరి 12 స్థలాల్లో బలమైనటువంటి పరిచర్య దైవజనులు చార్లెస్ ఫిన్నై గారు చేయడానికి ప్రభు మహోన్నతమైన ఏర్పాటులో దైవజనుడు ఒక్కసారి చప్పట్లు కొడుతూ దేవుని నామం మహింపడదాం. హల్లెలూయా. దరిదాపుగా 26 సంవత్సరాల నుంచి దైవజనుడు దేవుని ఏర్పాట్లో ఉన్నాడు కనుక తీసుకొచ్చినోడు వదిలిపెట్టలేదు. ఎవరిని నమ్ముకొని ఈ ప్రాంతానికి రాలా, ఎవరినో ఆశ్రయించి ఈ ప్రాంతానికి రాలేదు. ఈ ప్రాంతానికి వచ్చిన దైవజనుడు ఒకటే ప్రార్థన చేశాడు, నేను నీ ఏర్పాట్లో ఉన్నాను, నన్ను వెళ్ళమన్నావు, నేను వచ్చాను కనుక నీవు నన్ను ఖచ్చితంగా ఆశీర్వదించాలి. నేను చూసినటువంటి సంగతిని చెప్తున్నాను. పాస్టర్ గారు నాకేదో అవార్డు రివార్డు ఇస్తారని చెప్తున్నా, అనుభవ సాక్ష్యం చెప్తున్నాను, జాగ్రత్తగానన్నా. వాళ్ళ పాస్టర్ గారు కాబట్టి వాళ్ళ పాస్టర్ గారిని పొగుడుతున్నారని మీరు అన్యదా భావించొద్దని చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేను ఎరిగినటువంటి సంగతినే మీకు జ్ఞాపకం చేస్తున్నా. మొదట ఆత్మానుసారమైనటువంటి పిల్లలకు అన్నాడు, ఆత్మానుసారమైనటువంటి సేవకులకు అన్నాడు, ఆత్మీయంగా సేవను జరిగిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కొరకు తను ప్రయాసపడ్డాడు కనుక శరీర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కొనుక దైవజనుడి యొక్క దర్శనం, ఓ దైవజనుడి దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఆయన ఏర్పాట్లో కనుక పిలువబడిన ఏర్పాటు చేయబడిన మనము కనుకుంటే నిశ్చయముగా మనల్ని కూడా దైవజనుని ఆశీర్వదించినట్లుగా దేవుడు ఆశీర్వదించగలడు అని చెప్తున్నాను. నాకు అప్పుడప్పుడు డౌట్ వచ్చేది, అసలు నన్ను పిలిచావా, నన్ను ఏర్పాటు చేసుకున్నావా, ఏంది నాకు ఈ బాధ, లేనిపోయిన గోల, వద్దులే వెనక్కి వెళ్ళిపోతే ఏదైనా పని చేసుకోవచ్చు అని నేను బలహీన పడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దైవజనుడు చాలా మంది బలపరిచారు, ఆత్మీయ తండ్రి గారు కూడా బలపరిచినటువంటి దినాలు ఉన్నాయి. వెనక్కి వెళ్ళిపోతే అయిపోయింది నా జీవితం అనుకున్నాను, కానీ జీవము కలిగిన దేవుడు వెనకకు వెళ్ళనీలేదు. విశ్వాస యాత్రలో ముందుకు సాగడానికి ప్రభు కృప చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వాస యాత్రలో ముందుకెళ్ళడానికి ప్రభు కృప చూపించడానికి సహాయం ఏం చేశాడు అంటే, ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నా, ప్రభువా అయ్యా అసలు నన్ను ఏర్పాటు చేసుకున్నావా లేదా, అసలు నేను నీ ప్రణాళికలో ఉన్నానా లేదా, అసలు నీ ఉద్దేశంలో నేను ఉన్నానా లేదని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ఓ వాక్యం ద్వారా పరిశుద్ధుడైన దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో 10వ వచనం ద్వారా ప్రభు 41:10 అనుకుంటాను, అక్కడ మాట్లాడాడు, భూదిగంతముల నుండి నేను నిన్ను పిలుచుచున్నాను, నేను ఏర్పాటు చేసుకున్న వాడిని నేనే అని ప్రభు మాట్లాడాడు. ఆ మాటను బట్టి ధైర్యపరచబడ్డాను. ఆ మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని నిజంగా నేను ప్రభు ప్రణాళికలో ఉన్నానని నేటికి నమ్ముతూ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, శ్రమ ఎదురైనా, కష్టం ఎదురవుతున్న పరిస్థితులు, అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులు నా ఎదుటిగా ప్రయాణం చేస్తున్నా దేవుని ఏర్పాటులో నేను ఉన్నానని గ్రహించగలిగాను కనుక నా యాత్రను ముందుకు సాగడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత అన్ని సంతోషాలు ఏమి ఉండవు. దేవుడు ఎన్నుకున్న తర్వాత, దేవుని చేత ఏర్పాటు చేయబడిన తర్వాత, దేవుని పిలుపులో నీ ఉన్నాక, దేవుని ప్రణాళికలో నీ ఉన్నాక, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తిగా నీ ఉన్న తర్వాత కష్టం ఉండదు, నష్టం ఉండదు అనుకోవడానికి వీలేం లేదు. అన్ని విధాలుగా శోధించబడతాం, అన్ని విధాలుగా పరీక్ష చేయబడతాం. కుటుంబం నుంచి ఎదురెత్తగలిగిన పరిస్థితి, భార్య నుండి ఎదురెత్తగలిగినటువంటి పరిస్థితి, బిడ్డల నుండి ఎదురెత్తగలిగిన పరిస్థితి, సంఘము నుండి ఎదురెత్తగలిగిన పరిస్థితులు, సమాజం నుండి ఎదురెత్తగలిగిన పరిస్థితులు. అయితే అన్ని శ్రమలలో కూడా మనం ఆరాధించే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక అందరూ విడిచిపెట్టి వెళ్ళినా నా యేసయ్య నన్ను విడిచిపెట్టి వెళ్ళలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దైవజనుడిగా నేనేం చెప్తున్నానంటే, మనల్ని ఎన్నుకున్నాడు దేవుడు, ఏర్పాటు చేసుకున్నాడు, ఏర్పరచబడిన వంశము అని పిలిచాడు. పేతురు రాసిన 2వ పత్రిక మరి 2వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, రాజులైన యాజక సమూహమును అన్నాడు. మీరు మనం ఎవరమంట? రాజులైన, అక్కడ ముందుంటది ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం. మనం సామాన్యం కాదు. ఎవరి చేత అంట? దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళం. దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాం కనుక మనుషులు అనుకుంటా ఉంటారు, అనుకొని కొన్ని సమస్యలు తలెత్తనే, కొన్ని ఆటంకాలు ఎదురవునే. మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక మనము దేవుని యాజకులము అన్న సంగతి మర్చిపోకూడదు, మనము దేవుని సేవకులం అన్న సంగతి మర్చిపోకూడదు. మనల్ని దేవుడు ప్రతిష్ఠిత చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు అన్న సంగతి మన హృదయాలలో మనము భద్రపరచు
ఏర్పరచుకొని కొనసాగుతూ ఉంటే నిశ్చయముగా ఈరోజు నీ స్థితి కొద్దిగా ఉన్నా తదుకు నిన్ను మహావృద్ధిలోకి నా ప్రభువు నడిపించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దైవజనుడికి ఏం చెప్తున్నానంటే, మనము నిశ్చయముగా దేవుని చేత ఎన్నుకోబడి ఏర్పాటు చేయబడినటువంటి వారమైతే మనల్ని దేవుడు ఫలింపజేస్తాడు. మన ఫలములు నిలిచి ఉండేటట్లుగా ప్రభువు కృప చూపిస్తాడు. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు భక్తుల యొక్క జీవిత చరిత్రలు, వారి జాబితాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, అన్యులలో నుండి అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకోలేదా? జనప్రలయంలో ప్రజలు నశించిపోతున్నారని ఆ ప్రజల రక్షణార్థమై 120 సంవత్సరాల సువార్తను ప్రకటించడానికి నోవాహును దేవుడు ఏర్పాటు చేసుకోలేదా? 12 అరకులు మరి ఆ కాడిని పట్టుకొని ఆ పొలము దున్నుకుంటున్నటువంటి ఎలీషాను దేవుడు జ్ఞాపకం చేసుకోలేదా? అతన్ని ఏర్పరచుకొని ఏలియా ద్వారా దేవుడు పిలవలేదా? యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో మాట్లాడుతుంటాడు, పురుగు వంటి యాకోబు, ఇశ్రాయేలుగా నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నానని ప్రభువు మాట్లాడట్లేదా? నోటి మాంద్యము కలిగిన వాడినయ్యా, నత్తివాడిన ప్రభువా, నా వల్ల ఏం కాదయ్యా, నా వల్ల ఏమీ తగదు ప్రభు అని, నా వల్ల కాదో ఈ పరిచర్య చేయడం అని పక్కకు వెళ్ళిపోతున్నటువంటి మోషేను దేవుడు ఎన్నుకోలేదా? మోషేను దేవుడు ఏర్పాటు చేసుకోలేదా? ఇంకా మనం చూస్తే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో, తల్లి గర్భములో రూపింపబడక ముందే నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని ఇర్మియా భక్తుడితో దేవుడు మాట్లాడుతూ రాలేదా? ఎంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకొని వాళ్ళు వదిలేసాడా? వాళ్ళు ఏమైనా విడిచిపెట్టేశాడా? వాళ్ళతో తోడుగా లేడా? వారిని ఆదరించట్లేదా? వారిని బలపరచట్లేదా? పోషకుడా ఉండలేదా? వారిని సంరక్షించలేదా? అన్ని విషయాలలో వారికి దేవుడు తోడయుండి నడిపించట్లేదా? దమస్కు మార్గములో ప్రయాణమై వెళుతూ క్రైస్తవులను, సేవకులను చంపేసేయాలి, కుదిరే పని కాదు, వాళ్ళు సువార్తను ప్రబలింపజేస్తున్నారు అని, సువార్తను ప్రకటిస్తున్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్న వారిని చంపాలని బయలుదేరినటువంటి సౌలా నన్నెందుకు నీవు హింస చూస్తున్నావు అని అడిగితే, నీవెవరవయ్యా, నేను నిన్నెందుకు హింసిస్తున్నాను అంటే, నీవు హింసించుచున్న వారికి నేను దేవుణ్ణి అని చెప్పలేదా? సౌలును పౌలుగా దేవుడు ఏర్పాటు చేసుకోలేదా? ఇంకా మనం చూస్తే భక్తుల యొక్క జీవితాల్లో ఎంతో మంది వారు రకరకాలైనటువంటి పనుల్లో, వృత్తుల్లో, వ్యాపారాల్లో ఉంటే వారి వృత్తిని విడిచిపెట్టి రమ్మని, వారి పనిని విడిచిపెట్టి రమ్మని వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని వారిని బలమైన యోధులుగా దేవుడు వాడుకోలేదా? వాడుకున్నాడు. అంతటోళ్ళు పిలిచి వాడుకున్న దేవుడు, నీవు ఆయన ప్రణాళికలో ఉన్నామని అడగలేకపోతున్నావేమో. నిన్ను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఎవరు అంటే దేవుని చేత ఏర్పరచబడిన వారము. దేవునికి మహిమ కలుగును గాక. మనము దేవుని చేత ఏర్పరచబడిన వారం కనుక దేనికి పెద్ద కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు, దేనికి కృంగిపోవాల్సినటువంటి అవసరం లేదు, దేనికి బాధపడిపోవలసినటువంటి అవసరం అంతకన్నా లేదు. ఇప్పుడు దేవుని చేత మనం ఏర్పాటు చేయబడ్డామంటే ఓ ప్రణాళిక ఉందిగా, దేవునికి ఓ ఆలోచన ఉందిగా. మరి ప్రతి నెలలో నెలకొకసారి ఇట్లా పాస్టర్స్ యూనియన్ తరపున వేటపాలెం మండలములో ఇలాంటి మీటింగ్లు మనం ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటి అంటే, ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరి అనుభవాలు ఒకరు తెలుసుకుంటూ, ప్రేమ ఐక్యత కలిగి దేవుని పనిలో మరి ముందుకు సాగడానికే కదా. ఈ పెద్ద చైర్ ఇందులో కూర్చోండి, తీసే రైట్ ఏం కాలేదు. ప్రైజ్ ది లార్డ్. కూర్చోండి పర్లేదు, ముగిచేస్తాను వినండి జాగ్రత్తగా. రైట్. శ్రమలలో నేను ఇంతవరకును నీతో నడుచుటే నా భాగ్యము. శ్రమలలో నేను ఇంతవరకును నీతో నడుచుటే నా భాగ్యము. జీవ కిరీటము నే పొందుటకే నన్ను చేరదీసితివి. జీవ కిరీటము నే పొందుటకే నన్ను చేరదీసితివి. ఇది ఏ ధన్యత, ఇది ఏ ధన్యత, ఇది ఏ నా ధన్యత. లిమ్ము తేజరిల్లుము అని
నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఆయనకు ఒక ప్రణాళిక మన పట్ల ఉంది. ప్రజలలో నుండి, సంఘములో నుండి మనల్ని ప్రభు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటో చాలా విషయాలు మనందరికీ తెలిసినవే. కానీ ఒకటి రెండు విషయాలు మరి నేను సిద్ధపడిన మాటలు ఒకటి రెండు విషయాలు మీకు చెప్పి దైవజనులకు సమయాన్ని ఇవ్వడానికి ఆశిస్తున్నాను. సరిపోతుందా? రైట్. ఒక మాట చూద్దాం. మొట్టమొదటి మాట చూద్దాం. దేవుని వాక్యంలో నుండి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యంలో ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే గాని అతడు ఆసక్తితో ప్రార్థించగా 3.5 సంవత్సరములు భూమి మీద వర్షము కురవలేదు. వర్షం ఆగిపోమ్మంటే ఆగిపోయింది, కురవమంటే కురిసింది. ఇప్పుడు ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్న ఓ ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఏంటి అంటే, మనం చెప్తా ఉంటాం సంఘాల్లో, ఏదైనా సమస్య వచ్చి చెప్పారనుకో, ప్రార్థన చేసుకోమ్మా మేము కూడా చేస్తాంలే. చెప్పడానికి భలేగా ఉంటుంది, చెప్పేయడానికి భలే చెబుతాం. కానీ చెప్పడం ప్రాముఖ్యం కాదు, కానీ చెప్తున్న మనం ఆచరించడం ప్రాముఖ్యం, వింటున్న వారిని కూడా ఆచరింప చేయడం ప్రాముఖ్యం. కనుక దేవుని చేత ఏర్పరచబడిన మనం ఏం చేయాలంటే అనునిత్యము సంఘక్షేమము కొరకు, మన వ్యక్తిగత జీవితం కొరకు, సేవా పరిచర్య కొరకు మనం ఏం చేయాలంటే ఏలియా వంటి ఆసక్తి కలిగిన ప్రార్థన మనం చేయాలి. ఓ భక్తుడు అన్నాడు, మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్. ఎక్కువ ప్రార్థన శక్తి ఉంటే, మరి ఎక్కువ నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే శక్తి కలిగిన ఎక్కువ శక్తి ఉంటుందంట. తక్కువ ప్రార్థన చేసేవాడి దగ్గర ఎంత శక్తి ఉంటుంది? తక్కువ శక్తే ఉంటుంది. మనందరికీ తెలుసు కనుక ప్రార్థన గురించి మరలా నేను దాన్ని వివరించడానికి పెద్దగా ఇష్టపడలేదు. దైవజనులమైన మనం, దేవుని చేత ఏర్పాటు చేయబడిన మనం, ఎన్నుకోబడినటువంటి మనం ఓ ప్రత్యేకమైన ప్రణాళిక కొరకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కనుక మనం ఏం చేయాలి అంటే భారము కలిగి ప్రార్థన అభిషేకము చేత నింపబడి ప్రార్థనా జీవితాన్ని కలిగి ముందుకి వెళ్ళాలి. సమూయేలు మొదటి గ్రంథములో మనం చూస్తే ప్రార్థన చేయాలని తెలిసి కూడా చేయకపోతే పాపము కలుగును అని ఉంది. అక్కడ ప్రార్థన చేయాలని మనకు తెలిసిన, ఒకవేళ ప్రార్థన చేసే స్థితిలో నేను లేకపోయినా, క్షమించండి మీరు లేకపోయినా, అది దేవుని దృష్టిలో పాపం. ఏదో భయంకరమైనటువంటి పాపమో తప్పులో మనం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ అలాంటి వాళ్ళు కూడా ఎవరు లేరు, కానీ అట్లాంటి ఆలోచన కలిగిన వాళ్ళు ఎవరు లేరు. కానీ ఒకవేళ ప్రార్థన చేయాలని తెలుసు, కానీ ఒకవేళ చేయబోతున్నామంటే దేవుని దృష్టిలో పాపము అని చెప్పబడుతుంది. రోమాపత్రిక 8వ అధ్యాయంలో 26వ వచనంలో అటువలనే ఆత్మయు మన బలహీనతను చూసి మన కొరకు లెక్కింప సఖ్యము కాని మూలుగులతో విజ్ఞాపనలతో మనపక్షంగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎప్పుడు తెలుసా? అలిసిపోయినప్పుడు, మన వల్ల కానప్పుడు, బాడీ సహకరించినప్పుడు, అయ్యా నేనేం చేయలేను ప్రభువా, మనసులో రోగిగా నేను పడిపోయి ఉన్నాను, ప్రార్థన చేయడానికి, సంఘము కొరకు ప్రార్థించడానికో, నా కొరకు నేను ప్రార్థన చేసుకోవడానికో నాకు ఓపిక లేదయ్యా అంటే, అలాంటి సమయంలో అటువలనే ఆత్మయు మన బలహీనతను చూసి మనల్ని బలపరచడానికి పరిశుద్ధుడైన దేవుడు మన కొరకు దేవునికి విజ్ఞాపన చేస్తారని దేవుని వాక్యంలో రాయబడింది. కనుక నెంబర్ 1, ఏర్పరచబడిన మనం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. రెండో మాట చూపిస్తాను. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకు అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. 3వ అధ్యాయం 17వ వచనం. దైవజనులు మనందరికీ పరిచయమే. దైవజనుడు ప్రతి సత్కార్య విషయమై సన్నద్ధుడై దైవవాక్యాన్ని దైవావేశం వలన బుద్ధి చెప్పడానికి, ఖండించడానికి సిద్ధపడి ఉండాలి అని చెప్తున్నాడు. ఏం రావాలంట? సిద్ధపడి ఉండాలి. ఏమి అవ్వడానికి? బోధించడానికి, ఉపదేశించడానికి, ఖండించడానికి, సరిచేయడానికి, ఆత్మీయంగా పురుకొల్పడానికి ముందు అసలు మనం ధ్యానం చేస్తే ఎదురోళ్ళకి చెప్పగలుగుతాం. అంతేనా? ఇప్పుడు నేను స్టడీ చేయకుండా, నేను ధ్యానం చేయకుండా ఏదో 4 మొక్కలు రాసుకొచ్చి చెప్పేసి కూర్చున్నానంటే దానివల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు.
దైవజనులమైన మనం, మనలో వాక్యం ఉండాలి, మనతో వాక్యం ఉండాలి. మనమే వాక్యానుసారంగా జీవిస్తూ అనేకులను వాక్యానుసారంగా ప్రోత్సాహకరంగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ అనుభవం, వాక్యాన్ని ధ్యానించడమే కాదు, వాక్యానుసారంగా మనము జీవించాలి. అలాగే వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు మనలను చూసి, మన ప్రవర్తన చూసి, మన పత్రికలు, హెబ్రీ పత్రికలు అంటాడు, మీ పైన ఉన్నటువంటి నాయకులు, దైవజనులు వారి యొక్క సత్ప్రవర్తన చూసి, వారు వాక్యానుసారంగా ఎలా నడుచుకుంటున్నారో వారి సత్ప్రవర్తన చూసి మీరు కూడా వారి యొక్క సత్కారాలు అనుసరించి నడవండి అని రాయబడి ఉంటుంది అక్కడ మాట. రెండవ అనుభవం ఏంటి అంటే, ఏర్పాటు చేసుకున్న మనము ఎలాగుండడం దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక అంటే వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండడం దేవుని చిత్తం. వాక్యానుసారమైనటువంటి జీవితంలో మనము నడవాలి, అనేకులను ఆ విధంగా నడిపించాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక చక్కని మాట రాయబడింది. 6వ అధ్యాయం 7వ వచనం ఎవరైనా చదువుతారా? 6వ అధ్యాయం 7వ వచనం. 6వ అధ్యాయము 7వ వచనం. దేవుని వాక్యము సఫలమై ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించింది, మరియు యాజకులలో కొంతమంది, యాజకులలో అందరూ కాదండి, అక్కడ ఉన్న చక్కని మాట ఏంటంటే యాజకులలో కొందరు విశ్వాసమునకు లోబడ్డారు. బోధించడం ఏముందో 4 మొక్కలు చెప్తే ఎవరైనా నేర్చుకొని చెప్పేస్తారు. చెప్పే మనం కూడా ఏం చేయాలంటే, మూడవదిగా ఆ వాక్యానికి లోబడాలి. ఆ విశ్వాసానికి లోబడే మనస్సు నాకు ఉండాలి, మనందరికి ఉండాలి. చెప్పమంటే ఎవరేం చెప్పేస్తారు, ఇబ్బంది ఏమి లేదు. చెప్పడం ప్రాముఖ్యం కాదు. ఎంత సింపుల్గా చెప్తాం మనం ప్రసంగాలు, ఎంత సింపుల్గా మాట. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడినో. ఊరకన నమ్మాడా? ఉత్త నమ్మకమేనా? కాదు. తల్లిదండ్రులు పోగొట్టుకున్న నమ్మకం వదిలిపెట్టలా, శత్రుదేశంలోకి తీసుకెళ్ళిన నమ్మకం వదిలిపెట్టలా, శ్రమలో నమ్మకం వదిలిపెట్టలా, హింసించబడినప్పుడు నమ్మకం వదిలిపెట్టలా, సర్వాన్ని నష్టపోతూ మరి పిల్లలు లేనివాడని నిందను అనుభవిస్తున్న నమ్మకాన్ని వదిలిపెట్టలా. ఎన్నో పరిస్థితులు గుండా హింసను, శ్రమను, కృంగిపోయిన పరిస్థితులు, బలహీనమైనటువంటి పరిస్థితులు అబ్రహాము గారి జీవితంలో ఎదురవుతూ ఉన్నా ఎక్కడా తన నమ్మకత్వాన్ని కోల్పోయినోడు కాదు. ఊరకే చెప్పేస్తాం, దేవుడు నమ్మాడు, నీతిగా ఎంచబడ్డాడు. ఊరకే ఎంచబడ్డాడు నీతిగా, ఊరకనే ఎంచబడ్డాడు నీతి కంటే కాదు. ఎంత నమ్మకం ప్రభు పైన చూపించాడో. 24 సంవత్సరాలు ఓ వాగ్దానం కొరకు వేచి ఉండి కనిపెట్టి ప్రార్థన చేస్తే 24 ఏళ్లలో ఎంత శ్రమ అనుభవించుంటాడు. 24 సంవత్సరాల్లో ఎంత కృంగిపోయి ఉంటాడు. 24 సంవత్సరాల్లో ఎంత వేదనకు గురైపోయి ఉంటాడు. అయినా నేను దేవుని ఏర్పాట్లో నేను ఉన్నాను కనుక దేవుని వాక్యాన్ని నేను నమ్ముతున్నాను, దేవుని వాక్యానికి లోబడుతున్నాను. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాటనిచ్చి నెరవేర్చే దేవుడు. ఆఫ్రికా దేశానికి ఒక గొప్ప దైవజనుడు, మరి ఆయన పేరు జాన్ ఫైతనో ఏదో ఉంది. ఆ దైవజనుడిని వాళ్ళ తల్లి ప్రార్థన చేసి ఒక్క మాట చెప్పి పంపించిందంట. చదువు లేదు, అసలు సేవ పిలుపు లేదు, విధానం విధేయం తెలియదు. వాళ్ళ తల్లి ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తుంట, అయ్యా నా కొడుకుని సేవకుడిగా నేను చూడాలి. ప్రార్థనకు రమ్మన్నా వచ్చేవాడు కదంట. యవన కాలంలోకి వచ్చాడు 15 సంవత్సరాల వయసులో. వాళ్ళ అమ్మగారు ప్రార్థనకు వదిలిపెట్టమంటే, అబ్బో నా ప్రాణానికి వచ్చిందని తీసుకెళ్ళి వదిలిపెడతాను పదా అని చెప్పి ఆ ప్రార్థన దగ్గరికి రాగాలే ఆ ప్రార్థనలో దేవుని వాక్యం అతన్ని ఆకర్షించింది. చదువు లేదు, ఏమి లేదు, ఆకర్షించింది. ఒకే మాట ఆయన పట్టుకుంది, ఒకే ఒక బలమైన మాట ఆయన పట్టుకుంది. ఈరోజు నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? ఇంటికి వెళ్ళినా నిద్ర పడతలా, ఆడికి వెళ్ళినా నిద్ర పడతలా, కంగారు వచ్చేసింది. ఓరు నా పరిస్థితి ఏంట్రా అనుకొని వాళ్ళ అమ్మగారు చెప్పాడు, అమ్మ నేను దేవుని సేవ చేయాలనుకుంటున్నారు. వాళ్ళమ్మ ప్రోత్సహించింది, ఒకే మాట చెప్పింది, అయ్యా నువ్వు వాక్యాన్ని ప్రకటించడం ఎంత ప్రాముఖ్యమో వాక్యానికి లోబడడం కూడా అదే ప్రాముఖ్యం. వెళ్ళు, దేవునికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని ప్రకటించడానికి ఆఫ్రికా దేశంలోకి వెళ్ళాడు. బలమైన సేవ చేశాడు దైవజనుడు. ఒక్క మాటలో చెప్పాలంటే మనం కూడా చెప్తాం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన మంచి సేవ చేసి చనిపోయాడు. చనిపోయిన తర్వాత అదే ప్రాంతానికి ఒక సేవకుడు వెళ్ళాడంట వాక్యం చెప్పడానికి. చెప్తే యేసు ప్రభు గురించి చెప్తా, యేసు ప్రభు గురించి చెప్తా అంటున్నాడంట. ఎంత కష్టపడ్డాడంటే మరి ఆ దైవజనుడు అక్కడ భాష తెలియదు, అక్కడ ఊరు తెలియదు, ఆ ప్రాంతము తెలియదు, ఆ దేశము తెలియదు. అయినా ఆఫ్రికా ప్రజల మధ్యలో దేవుని సువార్తను ప్రకటించడానికి అక్కడ భాష కష్టపడి నేర్చుకొని వాళ్ళ భాషలో మరి సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు.
ఆ ప్రాంతం అంతా రక్షించబడింది. వెలుగులు ప్రకాశించే అద్భుతమైనటువంటి అభిషేకము కలిగిన, ప్రపంచాన్ని ఊగించగలిగిన దైవజనులు మరి ఈ రోజున ఆఫ్రికా పట్టణములో, దేశములో ఉన్నారు అంటే కేవలం ఆ దైవజనుడు చేసిన పనే. ఆ దైవజనుడు గొప్ప పరిచయం చేశాడు. దేవుని వాక్యాన్ని ప్రకటించడమే కాదు, లోబడి చూపించాడు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఇంకో సేవకుడు వెళ్ళి యేసుప్రభు వారి గురించి చెప్తా ఉంటే, యేసుప్రభు ఇదివరకే వచ్చాడు గయ్యా అని తీసుకెళ్లారంట ఆయన సమాధి దగ్గరికి. ఆయన సమాధి దగ్గర తీసుకెళ్తే ఆయన సమాధి పైన ఆయన స్టాచ్యూ పెట్టుంది. ఆ విగ్రహం దగ్గర తీసుకెళ్తే యేసు ప్రభు ఎవరో మాకు తెలియదు, కానీ యేసు ప్రభువులో ఉన్న ఏ క్వాలిటీస్ ఉన్నాయో, యేసు ప్రభు వారిలో ఎన్ని గుణాలైతే ఉన్నాయో, యేసు ప్రభు వారి లాగా అచ్చం సేమ్ టు సేమ్ జీవించిన దైవజనుడైన ఈయనే మాకు యేసు ప్రభు అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఊరికి చెప్పాడని చెప్పేయచ్చు, కానీ ప్రభువుని పోలి నడుచుకోవడం చాలా కష్టమైన పని. ప్రభువుని పోలి నడుచుకున్నాడు, దేవుని స్వార్థన చేశాడు. అందుకని వాళ్ళు ఏమన్నారంటే, యేసు ప్రభు ఎవరో మాకు తెలియదయ్యా, యేసులాగా జీవించాడు. ఆయన చివరి దినాల్లో ఉన్నప్పుడు, అయ్యా మీరు ఆఫ్రికా దేశ ప్రజల మధ్యలో నిలబడి మీరు నాకు ఏదైనా బహుమానం ఇవ్వాలి అంటే, ఈ దైవజనుడికి మేము బహుమానం ఏమి ఇవ్వాలా, ఏమిచ్చినా ఈ రుణాన్ని మేము తీర్చుకోలేముగా అంటే, నవ్వి ఆయన అన్నారంట, మీరు నాకు ఆల్రెడీ బహుమానం ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం బహుమానం ఇచ్చారు తెలుసా? 2 చేతులు పైకెత్తి చూపిస్తానడంట, నా చేతి వేళ్లకు కుష్టు అనే బహుమానం మీరు ఇచ్చారన్నాడంట. ఎందుకు వచ్చింది ఆయన కుష్ఠరోగం అంటే, వర్షము పడితేనే నీళ్లు పట్టుకొని ఆ నీళ్లు డబ్బాల్లో సేవ్ చేసుకొని తాగేవాళ్ళ. మళ్ళా వర్షం పడేదాకా మంచినీరు లేదు, ఉప్పు నీరు, సముద్రం మధ్యలో ఓ దీపం, నీరు లేదు, ఉప్పు నీరు తప్పితే వాళ్ళకి నీరు లేదు. వర్షం పడినప్పుడు నీరు అది జాగ్రత్త చేసుకొని తాగేవాళ్ళు. అయితే ఈ దైవజనుడు వెళ్ళడమే ఓ స్థలములో ప్రార్థన చేసి మోకరించి కన్నీరు గార్చి అక్కడ ఒక గుంట తీసాడంట. గుంట తీస్తే ఆ నీరు ఉప్పు నీరు కాదు, మంచినీళ్ళుగా మార్చబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మంచినీటి అద్భుతమైన సాక్ష్యాన్ని బట్టి ఆ దైవజనుడిని ప్రేమతో గౌరవించారు. ఆ దైవజనుడు చనిపోయిన నేటికి ఆఫ్రికా దేశం అంతా ప్రభువు కొరకు పట్టబడుతున్న దేశముగా ఉంది. కనుక వాక్యాన్ని చెప్పడమే కాదండి, వాక్యాన్ని బోధించడమే కాదు, వాక్యాన్ని చెప్తున్న మనము దాన్ని అనుసరించి నడవలసినటువంటి అవసరత మనకుంది. చివరి మాట చెప్పేసి నా సమయాన్ని దైవజనులకి నేను అప్పగించడానికి ఆశిస్తున్నాను. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకోండి. నిర్గమాకాండ గ్రంథం 19వ అధ్యాయం, నిర్గమాకాండ గ్రంథం 19వ అధ్యాయము 22వ వచనం. నిర్గమాకాండ గ్రంథం 19వ అధ్యాయము 22వ వచనంలో చదువయ్యా. యాజకులు తమ్మును తామే పరిశుద్ధపరచుకోవాలి అన్నాడు అక్కడ. మళ్ళీ మనం ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి. మనం దేవుని దగ్గర ఆయన అన్నాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం అంటాడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. ఇప్పుడు ఆయన పరిశుద్ధుడు కనుక దేవుని వాక్యములో హెబ్రీ పత్రికలో ఉంది 7:12వ వచనంలో, పరిశుద్ధత లేకుండా ఎవ్వడును దేవుని చూడలేడు. రేపు పరిశుద్ధులు మరి పరిశుద్ధులైనటువంటి దేవుని ఎదుర్కోవాలంటే వారిలో ఉండవలసిన ఓ ప్రాముఖ్యమైన అర్హత ఏంటి అంటే పరిశుద్ధత కలిగి జీవించాలి. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది ఎందుకంటే అపవిత్రులుగాను అపరిశుద్ధులుగా ఉండడానికి కాదు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న ప్రాముఖ్యమైన కారణం ఆయన వలే మనం ఉండడానికి. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా ఎలాగ ఉండాలి అంటే అన్ని విషయాల్లో పరిశుద్ధతను కాపాడుకోవాలి. అన్ని విషయాల్లో పరిశుద్ధతను కాపాడుకున్నప్పుడు మనం ఏం సువార్త చెప్పక్కర్లా, ప్రార్థన చేసినా దేవుడు అద్భుతంగా ఆత్మలను పట్టుకునే కృపను దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారు మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి విధి విధానంలో ఓ ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలో మనల్ని గురించిన దేవుని ఆలోచన ఇంకా చాలా ఉన్నాయి. మనము ఎందుకొరకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, మనల్ని ప్రభువు ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటి అంటే నశించిన దాన్ని వెదకి రక్షించడానికి. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి యేసు ప్రభు వారు మనల్ని ఎన్నుకున్నాడు కనుక మరి అన్నా పెద్ద చేరి చేయాల్సింది కదా. అయిపోయింది ముగిచ్చేస్తున్నాను చాలా జాగ్రత్తగా. ఇప్పుడు ముగ్గురు పడ్డారు మొత్తానికి, దేవుని స్తోత్రం. కనుక ముగిచ్చేస్తున్నాను, మీరు కంగారు పడబాకండి. నాకేమో సిగ్నల్స్ ఏమో అన్నట్టు అనిపిస్తుంది వీళ్ళు చేపకోకుండా పడుతుంటే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా ఎలాగుండాలి?
పరిశుద్ధులుగా ఉండాలి. ఇప్పుడు మనం పరిశుద్ధులుగా ఉంటే ఎదుటి యొక్క ఆత్మను పాపములో నుండి, శాపములో నుండి, బలహీనతలో నుండి, లోకములో నుండి మనం ఏం చేస్తామంటే రక్షించడానికి అవకాశం ఉంది. తిమోతి రాసినటువంటి పత్రికలు అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనన్న సంగతి మనకు తెలుసుకో. నమ్మదగినది. మన పైన ఉన్న భారం దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటూ నశించిపోతున్న ఆత్మల కొరకు దైవజనులమైన మనం, స్వార్థికులమైన మనం ఏం చేయాలి అంటే నశించిపోతున్న ఆత్మల కొరకే భారాన్ని కలిగి ప్రార్థించాలి. మనవంతు స్వార్థను ప్రకటించాలి. మరి మనవంతు సహాయ సహకారాలు వాళ్ళకి అందించగలిగినప్పుడు నిశ్చయముగా మరి దేవుని చేత మనం ఏర్పాటు చేయబడినటువంటి దానికి తగినటువంటి అర్హులుగా ప్రభు మనల్ని ఎంచుతాడు. అందుకని తిమోతికి రాసినట్టు 2వ పత్రికలో 2వ అధ్యాయం 10 నుండి 13 వచ్చిన వరకు మీరు చదివితే అక్కడ అంటాడు, ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమలో కనబడడానికి ఓర్పును నిరీక్షణ కలిగి ఉండాలి అన్నాడు. ఏర్పరచబడిన మనం ఎక్కడ కలుసుకోబోతున్నాం? నిత్యమైన మహిమలో కలుసుకుంటాం. ఇక్కడ ఎంత కష్టం పడినా మధుర 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 సేవ దైవజనుని సేవ మధుర మధురము భోగ భాగ్య నిధులు లేని భారభరిత సేవ భోగ భాగ్య నిధులు లేని భారభరిత సేవ బాష్పశిరులను భరించు బాష్పశిరులను భరించు భారమైన సేవ మధుర మధురము. మధురమైన సేవ మనం చేస్తున్న సేవ. ఈ మధురమైనటువంటి సేవలో మనకు భోగమో భాగ్యమో నిధులో వదులో ఏమీ లేకపోయినా, ఏ అర్హత లేకపోయినా, డిస్క్వాలిఫై పర్సన్స్ మనం అయినా దేవునికి స్తోత్రం. బాష్పశిరులను భరిస్తూ చేస్తున్న సేవ ఈ మధురమైన సేవ. కనుక ఈ మధురమైన సేవలో మరి వాక్యము ద్వారా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఎవరమంటే గుర్తుపెట్టుకుందాం, మనము దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళం. మనం ఆయన్ని ఎన్నుకోలేదు, ఆయనే మనల్ని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న దానికి తగినటువంటి ఏర్పాటు చేసుకున్న వారిలో కనబడవలసిన ఒక 4-5 అనుభవాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. వాటి ప్రకారం జీవించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది, మంచి మాటలు వినటానికి ప్రభు కృప చూపారు. ఇప్పుడు నా బాధ ఏంటంటే వెనకాల ఏడో కూర్చున్నాం తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టి కింద పడేసాడు. అలా రైట్, మంచిది. విన్న వాక్యంను బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. మన మధ్య సేవకులు చిట్టిబాబు గారు వచ్చి వాక్యం నిమిత్తమై చిన్న ప్రార్థన చేస్తారు.